మొన్న లాస్ట్ ఫ్రైడే నాడు నేను డ్యూటీకి వెళ్తుంటే ఆహా, మధ్యలో తుర్కపల్లి అనే విలేజ్ వస్తుంది ప్రజ్ఞాపూర్ మధ్యలో. ఆహా, అది వెళ్తుంటే నా వెనకాల గజం డిఫరెంటే ఉంది, అంటే బెలూన్ వెహికల్ వస్తుంది. ఆహా. నేను 2 వీలర్ బైక్ మీద వెళ్తున్నా. ఓకే. ఆహా, అసలు అసలు నేను పోతున్న హెల్మెట్ పెట్టుకున్నా వెళ్తున్నాను, అసలు చూడలేవు గజం. ఆహా. గజం డిఫరెంట్ లా ఉంది. ఆహా, అసలు నాకు తగలాల్సిన వెహికల్ నన్ను అటాక్ చేస్తుండే. ఆహా. రైట్ సైడ్ అనుకోకుండా ఇట్లా రెప్పగొట్టేసరికి రైట్ సైడ్ ఇన్నోవా క్రిస్టా వెహికల్ కు అటాచ్ తగిలింది అది. ఏం వెహికల్ అండి అది? బెలూనో వెహికల్, నాకు తగలాల్సిన వెహికల్ బొలరే వెహికల్. బెలూనో బెలూనో వెహికల్. బెలూనో వెహికల్ ఆహా, నాకు గుద్దాల్సిన వెహికల్ అది రైట్ సైడ్ ఇన్నోవా క్రిస్టా తగిలింది అది. ఆహా. ఎస్, తగి వాళ్ళకు చాలా డ్యామేజ్ జరిగిందా? Damage అయిపోయింది వాళ్ళకి. చాలా, అది మీకు జరగాల్సి ఉండే. నాకు జరగాల్సిన కానీ yes, అపాయం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు. వావ్. ప్రతిరోజు ఎస్ అనాయింటింగ్ రాసుకుంటున్నారండి. రాసుకుంటున్నాను. వావ్, చూడండి ఈ బిడ్డ ఎస్ ప్రతిరోజు కూడా ఎస్ ఈ అనాయింటింగ్ రాసుకొని మీరు డ్యూటీకి వెళ్తారా? రెగ్యులర్ నా జేబులో ఉంటారు, జేబులో పెట్టుకుంటారు. Regular జేబులో వావ్, గట్టిగా చప్పలు కొట్టండి. చూడండి ఈ బిడ్డ విశ్వాసం చూడండి. చాలా మంది జేబులో కర్చీఫ్ లేదంటే డబ్బులు లేదంటే పర్స్ పెట్టుకుంటారు. కానీ ఈ బిడ్డ ఏంటంటే జేబులో ఈ అనాయింటింగ్ పెట్టుకుంటాడు. ఎస్, డ్యూటీకి వెళ్ళేటప్పుడు నెత్తికి రాసుకొని వెళ్ళిపోయాడు. అయితే సాతాన్ ఆ రోజు ఏంటంటే అటాక్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. కానీ కండ్రొప్పపాటులో ప్రమాదం తప్పింది. వేరే వాళ్ళ ఒకవేళ మీకు తగిలి ఉంటే ఏం జరిగేదండి? ఎంత పెద్ద ప్రమాదం జరిగేది? చాలా చనిపోయే పరిస్థితి ఉంది. చనిపోయే పరిస్థితి వచ్చేది. చనిపోయే పరిస్థితి, ఎందుకంటే చాలా వేగంగా అది వస్తుంది. అప్పుడు ఆ ఇన్నోవాకు తగిలినప్పుడు వాళ్ళు గొడవ పడ్డారా? అక్కడ పోలీసులు ఉన్నారు, నాకు డ్యూటీ టైం అవుతుందని చెప్పి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను. అప్పుడు లేట్ అయింది, ప్రేర్ చేసుకుని 2 minutes ప్రేర్ చేసుకుని మూవ్ అయిపోయాను. వెళ్ళిపోయారు. సో వాస్తవానికి ఆ రోజు సాతాన్ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ బిడ్డ. కానీ ఈ బిడ్డ రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ అనాయింటింగ్ రాసుకుంటాడు. సో నెత్తి రాసుకొని వెళ్తుండగా వచ్చే ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడని. అందుకే మీరేం చేయాలి, ప్రతిరోజు కూడా ఈ అనాయింటింగ్ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళండి, ఇంట్లో పెట్టుకోండి, నెత్తి రాసుకోండి. పనికి వెళ్తున్నారా అయినప్పుడు ప్రార్థన చేస్తే, ప్రభా నేను ఈ ఆయిల్ రాసుకొని ఈ పనికి వెళ్తున్నాను, లేక ఈ డ్యూటీకి వెళ్తున్నాను, ప్రభా నాకు ఈ జరగాలి ప్రభా అని చెప్పేసి అనుకొని రాసుకోండి. ఎవరైతే రాసుకొని వెళ్తారో ఇక నేను ప్రవచిస్తున్నాను, దేవుడు రాబోయే అపాయాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. వారిసి అని చెప్పండి. ఈ సాక్ష్యం బట్టి దేవుడు అపాయాల నుంచి తప్పించే దేవుడు. సో కాబట్టి ప్రభును మహిమ కలుగాక. బ్రదర్ మీరు సాక్ష్యం ప్రభును కనిపించారు కాబట్టి ఇప్పుడు గట్టిగా రిసీవ్ అని. దేవుడు కాపాడబోతున్నాడు, మార్గం సరళం చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఇప్పుడు మీకోసం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దూత నియమించబోతున్నాడు. ఎందుకంటే మీరు సాక్ష్యం చెప్పి ప్రభును కనిపించారు కాబట్టి మీ మార్గంలన్నింటిలో మిమ్మల్ని కాయటకు, మీ పాదాలకు రాయి తగలకుండా ప్రమాదం కాకుండా మిమ్మల్ని కాయడానికి దేవుడు ఒక దూతని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. చప్పళ్ళు కొట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.